గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకుముందు సురేష్ బాబు గారి టాపిక్ వచ్చింది. ఆయనతో రిలేషన్ కరెక్ట్గా ఇంకా చెప్పలేదు. ఓకే, అదేంటది? ఆయనతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఒక్కరి పేరే చెప్తుంటారు మీరు. అంటే నాకు ఎంఆర్ బేగ్ నా ఐడల్. ఎంఆర్ బేగ్ నా క్రికెట్ కోచ్ తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలో సినిమా లైఫ్లో ఇంచుమించు అదే క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని నేను చూశానంటే సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారితో మీటింగ్ బుజ్జి గారు చెప్పినప్పుడు, రేపు మీటింగ్ ఉంది, సురేష్ బాబు కింగ్ మేకర్ ఆఫ్ ఇండస్ట్రీని కలుస్తున్నావు, నువ్వు ప్రిపేర్ అవ్వ కథ చెప్పడానికంటే. నేను అప్పటి వరకు నేను బరిస్తాల్లో లేకపోతే సిసిడి కాఫీ షాపుల్లో ఈ వానబీ ప్రొడ్యూసర్స్తో ఎక్కువ తిరిగేవాడిని. అంటే సి గ్రేడ్ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఊరికే నలుగురిని కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో తిరిగితే వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇప్పుడే నేను డాడీ యాక్చువల్లీ నన్ను ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఇట్లా మాట్లాడలేము మనం కూడా అని చెప్పి ఆ డాడీ యాక్చువల్లీ నేను కూడా మాట్లాడేటండి. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారు? ఆయన యూఎస్ రిటర్న్ సురేష్ బాబు అనే పర్సన్. ఆయన ఎప్పుడు చూడలే నేను, మీడియాలో కనిపించడం ఎక్కడ కనిపించడం. అప్పటికి ఇప్పుడు వస్తున్నాడు ఆయన మీడియాకి, కానీ అప్పట్లో సురేష్ బాబు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. రామానాయుడు గారు తెలుసు కానీ వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు. యూఎస్ రిటర్న్ అంటే సూట్ బూట్ వేసుకుని ఇలా కూర్చొని కాలు మీద కాలు పెట్టి అంటాడు అనుకున్నా. నైట్ మొత్తం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తారు కథను. ఇంగ్లీష్లో మధ్యలో కొంచెం గ్రామటికల్లీ ప్రాబ్లం రాకుండా ఇంటర్నెట్లో చూసుకొని ఏ వర్డ్స్ కొత్త వర్డ్స్ ఏం వాడాలి అని చెప్పి ఆ వర్డ్స్ అన్నీ నేను తీసుకొని నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళి చూస్తే చాలా సింపుల్గా ఉన్నాడు ఆయన. మామూలు ఫార్మల్ షర్ట్ వేసుకుని చాలా సింపుల్గా రాయా ఏం పేరు నీ పేరు ఏంది ఇంత సింపుల్గా ఉన్నాడు? నాకు అర్థం కాలేదు. మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను, పాష్ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అంతా ప్రిపేర్ చేసి సింపుల్గా ఉన్నాడు అనిపించింది. తర్వాత కథ విని ఆయనకు నచ్చి ఆయనతో నేను చేసిన జర్నీ, ఆయన తీసుకున్న ప్రాక్టికల్ లెసన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఒకసారి మార్నింగ్ 9 o'clock ఫోన్ చేశారు. ఆయన నెంబర్ నాకు ఎగరలేదు. ఎప్పుడు బుజ్జిగారి త్రూ వెళ్ళి ఆయన కలిసేవాడిని. హలో అన్న, నేనమ్మా సురేష్ బాబుని అన్న. సార్ ఒకసారి స్టూడియోకి వస్తావా ఫ్రీగా ఉంటే? వస్తాను సార్ అని చెప్పి వెంటనే బండి వేసుకొని స్టూడియోకి వెళ్ళాను. ఆయన కారు, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ కూర్చో అన్నాడు. కారులో కూర్చోబెట్టుకున్నాడు. నానకరాంగూడలో తులసి సినిమా షూటింగ్ జరుగుతుంది. తులసి అని వెంకటేష్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్కి వెళ్ళాం. కారు దిగాం. ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఒక ఆయన వచ్చి ఏదో గడపలు లేవు ఏదో సాంగ్కి, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి అనే సాంగ్ ప్యాచ్ వర్క్ నడుస్తుంది. దానికి ఏదో గడపలు కావాలి కొంచెం ఆర్టిస్టిక్గా. ఇది దొరకట్లే వాళ్ళకి, ఏదో ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వచ్చిన ఐడియానో ఏదో సంథింగ్. ఇప్పుడే వచ్చి సురేష్ బాబు గారితో డిస్కస్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి బాబు, ఇది చేపియాలి, టైం పడుతుంది అది అంటే. ఎందుకు పలానా చోట ఉంటాయని చెప్పి రాసే రోజు అని ఒక ఫోన్ డ్రైవ్ చేసుకుంటాను. డ్రైవ్ ముందు డ్రైవ్ చేస్తూ ఫోన్ కూడా మాట్లాడు, స్టార్ట్ చేసి ఫోన్ మాట్లాడు. శిల్ప కళావేదికలో ఎవరికో కాల్ చేసి రెడీ పెట్టండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి మేము ఏసీ కార్లో ఏసీ వేసుకొని గ్లాసులు పైకి అనుకొని శిల్ప కళావేదికకి వెళ్ళాం. వెళ్ళి దిగాక అక్కడ 3-4 గడపలు ఉన్నాయి. అక్కడ లేబర్ కూడా తక్కువ ఉన్నారు, కార్మికులు 3 ఎంతో ఉన్నారు. వాళ్ళు మొయ్యలేకపోతున్నారు. అప్పుడు ఈయన భుజం మీద వేసుకోపోయాడు. అప్పుడు ఒక లేబర్ ఒక ఆయన వచ్చి ఇక్కడ టవల్ లాంటిది ఏదో పెడుతున్నాడు, కొంచెం నీట్గా ఉంటాడు, అయినా ఫార్మల్లో ఉంటాడు. ఎందుకని చెప్పి తీసుకెళ్ళేసి ఈయన పెట్టుకుని సరోజ్ రా అన్నాడు. అప్పుడు దాకా ఇట్లా స్టైల్ ఇలా కొట్టేవాళ్ళం కదా, హిపోక్రటిక్ పీపుల్తో జరిగి కొంచెం ఇట్లా డైరెక్టర్ ఇట్లా ఉండాలి ఏ ఉండేది. ఆయన చూసాక రా అనగానే నేను కూడా వెళ్ళి పట్టుకున్నాను. మేము వెళ్ళిన కార్ పైనే ఆ 3 గడపలు కట్టి ఆ గ్లాసెస్ డౌన్ చేసి మిట్ట మధ్యాహ్నం ఏసీ లేకుండా అక్కడి నుంచి మీ ఇద్దరం మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ నానగ్రామ్ కూడా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి కింద పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ ఆర్టిస్ట్ అండ్ 3-4 వచ్చారు. ఇంకా ఎవరో మళ్ళీ ఈయన కొంచెం చేయించి హెల్ప్ చేసి అక్కడ పెట్టించి వర్క్ ఫినిష్ చేశాక మళ్ళీ వేరే వర్క్, మళ్ళీ ఏదో ఫోన్ వచ్చింది, మళ్ళీ స్టూడియోలో ఏదో పని వచ్చింది, మళ్ళీ స్టూడియో తీసుకెళ్ళారు. సో ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అది. ఆయన చూసే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక గొప్ప పారిశ్రామికవేత్త అవ్వాలంటే గొప్ప కార్మికుడు కావాలి. నేను ముందు ఆయనే కరెంట్ బిల్ కట్టుకుంటాడు, ఆయనే తోటమాలికి జీతం ఇస్తాడు, ఆయనే స్టూడియో నుంచి సినిమా వరకు ప్రతిదీ ఆయనే చేసుకుంటాడు. ఆయన చూసాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈరోజు నేను 11 క్రాఫ్ట్ చేశానంటే నాకు నథింగ్, చాలా చిన్నది అనిపిస్తుంది ఆయన ముందు. ఆయన రోజుకి ఎన్నో మల్టిపుల్ క్రాఫ్ట్ చేస్తుంటాడు. ఆయన డైలీ లైఫ్ అది. మార్నింగ్ టు ఈవినింగ్ ఆయనతో ఒకసారి ట్రావెల్ అయితే 24 hours మనిషి ట్రావెల్ అయితే చాలా నేర్చుకోవచ్చు ఆయన గారి నుంచి. ఇంకో సురేష్ బాబు గారిలో ఇంకోటి ఏంటంటే సార్, ఆయన కథకు వాల్యూ ఇచ్చేవాడు ఎప్పుడు, ప్లస్ డిక్టేట్ చేసేవారు కాదు ఆయన. నువ్వు ఇలా చేయని ఎప్పుడు చెప్పలేరు, మేము ఇలా చేసామనేవారు. ఇప్పుడు ఈరోజు వరకు కూడా ఈ సీన్ ఎలా చేయని చెప్పరు. కథ మీద కూర్చున్నాం 30-40 సార్లు కూర్చుని ఉంటాం మేము కథ మీద. ఎప్పుడు కూర్చున్నా కూడా నిద్రే, మళ్ళీ 1-to-1 ఎవరు ఉండరు.
మేము ఆ సీన్ మేము బొబ్బిల్ రాజులో ఎలా చేసామమ్మా, ఇలా చేసాం ఒక సీను, ఈ సినిమాలో ప్రేమించుకున్న వాళ్ళు ఎలా చేసాం అని చెప్పేవాళ్ళు, కానీ నువ్వు ఇలా చేయి అలా చేయి అని డిక్టేట్ చేయరు. ఇంకోటి యాక్టర్ నువ్వు పక్కన పెట్టించేయండి వాళ్ళు, నీకు ఎవరు కావాలి, చిరంజీవి కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా, నువ్వు కథ బాగా చేయి, నేను తీసుకొస్తాను, కథ బాగా చేయను వాళ్ళు. సో ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ని నమ్ముతారు, స్క్రిప్ట్ని ఎక్కువ గౌరవిస్తారు. తర్వాత డైరెక్టర్ని నమ్ముతారు, డైరెక్టర్కి ఎక్కువ గౌరవిస్తారు. యాక్టర్ అనే పర్సన్ ఒక అంబాసిడరో లేకపోతే ఒక క్యాంపెయినింగ్కి అవసరమైన పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు, కానీ ఆయనే సినిమా అని చెప్పి ఎప్పుడు ఆయన భావించరు. సో సినిమాని అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే పర్సన్ అండ్ సినిమా సైన్స్ బాగా తెలిసిన వ్యక్తి కూడా నాకు తెలిసి సురేష్ బాబు గారు, నేను చూసిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయంలో నేను ఎంఆర్ బేగ్ తర్వాత నేను కనెక్ట్ అయింది సురేష్ బాబు గారికి యాజ్ ఎ పర్సన్. కరెక్ట్. చూసారా ఈ సినిమా? ఆయన సూర్యాస్తమయం సినిమా చూసారా? సినిమా మొత్తం చూసాను. ఏంటి ఆయన ఒపీనియన్? అదే ఆయన డిఫరెంట్. ఆయన చెప్పేది కూడా నేను యాజ్ ఏ ఒక గురువుకి ఒక శిష్యుడు చూపించినట్టే చూపించాను, ఒక స్టూడెంట్ ఒక టీచర్ చూపించినట్టే. నాకు ఆయన ప్రోగ్రెస్ కార్డ్ కావాలి. నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి సినిమా తీసినప్పుడే ఆయన కలుద్దాం అనుకున్నాను. 10 years కలవాలి ఆయన్ని. 10 years తర్వాత నేను వచ్చి కలిసి ఆయన సినిమా చూపించాను. నా కోసం ఆయన వచ్చి ఒక్కడే చూశాడు. ఆయన నాకు చెప్పకుండా చెప్పలేదు, నువ్వు థియేటర్లో ఇచ్చేసి వెళ్ళమ్మా అన్నాడు. ఇచ్చాక సడన్గా ఆయన టైం కుదరగానే వచ్చి మొత్తం సినిమా చూశారు. చూసి మాట్లాడారు, నాకు ఫోన్ చేసి మాట్లాడారు, ఒక 10 minutes మాట్లాడారు. చాలా మాట్లాడారు, చాలా చెప్పారు, నచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన బాహుబలికి కూడా వంకలు చెప్తారు. ఎందుకంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఆలోచించే వ్యక్తి ఆయన. సో ఆయనకి ఏది కూడా ఓపెన్గా అప్రిషియేట్ చేయరు, బట్ ఇండైరెక్ట్లీ అప్రిషియేటెడ్. అండ్ మా ట్రైలర్ లాంచ్ పిలిస్తే వచ్చి ఆయన మాట్లాడాడు, మీరు అది కూడా చూడొచ్చు. అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏంటి ఈ 2 గంటల సినిమా 2 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుద్ది, అండ్ ఫ్యూచర్లో ఒక 2 సంవత్సరాల తర్వాత టాప్ 10 లిస్ట్ తెలుగు సినిమాలలో ఇదొకటి ఉండబోతుంది అన్నది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ రిలీజ్ కాకముందే? అంటే నాకు తెలిసి ఒక ఏమంటారు, ఆ సినిమా మీద మీ మీద ఫుల్ గట్స్ అయినా ఉండాలి, ఆ మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలి, లేదంటే అవగాహన రాహిత్యమైనా ఉండాలి. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? న్యాచురల్ అలా అన్నాడంటే ఓకే. అంటే ఒక సామెత ఉంది కదా, అంటే జరిగేటి ఆటోమేటిక్గా అద్భుతాలన్నవి జరగాలి, మనం చెప్తే అయ్యేవి కాదు అన్నది నా ఫిలాసఫీ. జరిగేది చెప్తే అదే అంటున్నాను. అందుకే నేను అనలైజ్ చేయడానికి అడుగుతున్నాను. ఏంటి ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, నాది అది. జరిగేది చెప్పాను నా ఫీలింగ్. నేను ఇప్పటివరకు నా ఫస్ట్ సినిమాకి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల, గొప్ప సినిమా అయిపోద్ది ఇలా అయిపోద్ది అలా. ఫస్ట్ నేను సినిమా పోర్కలం సినిమా తీసినప్పుడు ఓ సినిమా హిట్ అయితేనే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారని తెలియదు నాకు. నా సినిమా తీసిన ఆ జర్నీ చెప్పాను కదా మీకు. సినిమా సక్సెస్ అయితేనే 10 మంది ప్రొడ్యూసర్ లైన్లో ఉంటారు. నువ్వు బూత్ సినిమాది 50 లక్షలు పెట్టి అయినా కూడా నువ్వు సినిమా హిట్ అయితే నేను నెత్తిమే పెట్టుకుంటారు, నాకు తెలియదు, లిటరల్గా తెలియదు. నేను మంచి ఫిల్మ్ మేకర్ని, హానెస్ట్ సినిమా చేస్తున్నా, నా హానెస్టీ చూసి ఇంకో 4 వస్తారు, ఇంత అద్భుతమైన సినిమా తీసాడు అనుకున్నా. కానీ నేను సినిమా ఆడితేనే డబ్బులు వస్తేనే ప్రొడ్యూసర్లు వస్తారన్న విషయం నాకు తెలియదు ఫస్ట్ సినిమా తీసే వరకు. ఫస్ట్ సినిమా తెలిసాక నేను చాలా బాధపడ్డాను. అంటే నేను ఏం తప్పు చేశానని కాదు, ఓకే నేను కరెక్ట్గానే ఉన్నాను, కానీ ఇలా ఉందా సిస్టమ్ అనిపించింది. ఈ సినిమా నేను జనాల గుండెల్లో దూసుకెళ్లే సినిమా చేయాలి, కొత్తగా ఉండాలి సినిమా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.